బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో పాటు విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ నెల 24న తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. విద్యా వ్యవస్థను నాశనం చేసేలాగా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి లోకం కూడా గలమెత్తడం జరిగింది. అందులో భాగంగానే నీటి ప్రశ్నాపత్రాలు లీకేజీ, ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనంతటికీ కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన యొక్క పదవికి రాజీనామా చేయాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో తెలంగాణలో మరిక విద్యార్థి సంస్థలకు చెందినటువంటి వారందరూ కూడా అయితే ఎల్లుండి బంద్కు కాల్ ఇచ్చారు. జూలై 24న తెలంగాణలోని విద్యా సంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఇందులో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పిఎస్డియు, ఇక ఏఐఎఫ్డిఎస్ సంఘాలైతే ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. విద్యా వ్యవస్థను నాశనం చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు మొదటి డిమాండ్గా అయితే చెప్పారు. తర్వాత పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన ఎన్టీఏను రద్దు చేయాలి. విద్యా వ్యవస్థను నాశనం చేసే వికాస్ భారత్ శిక్షా అధిష్టాన బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలి. నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీకి కారణమైనటువంటి వారిపైన చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనల్లో అయితే లాఠీ చార్జ్ చేసినటువంటి వారిపైన చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నిలదీశారు. ఈ డిమాండ్ల నెరవేరేలాగా అయితే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకైతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరి అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యా సంస్థల బంద్కు సహకరించాలని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థలు పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. అడిగే వారిపైన దమడకాండకు దిగుతూ ఉన్నారని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మరి నిరసనగా అయితే మరి ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాహుల్ గాంధీ పైన జరిగిన నిర్బంధ చర్యలు, విద్యార్థులపైన జరిపినటువంటి లాఠీ చార్జ్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎన్ఎస్యుఐ నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, వారి న్యాయమైనటువంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలు, ఢిల్లీలో విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జ్, విద్యా వ్యవస్థపైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మరిక ఎస్ఎఫ్ఐ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి అయితే జూలై 24న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లుగా అయితే ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటేశ్వర స్వామి అయితే తెలియజేశారు. ఇక మరి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా తెలంగాణలోని విద్యార్థులు మరి ఈ బంద్ను విజయవంతం చేయాలని అయితే సూచిస్తూ ఉన్నారు. ఇక మరి విద్యార్థుల గొంతును అణచివేయాలనేటువంటి ప్రయత్నాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని వెల్లడించారు.